సో హాయ్ గైస్, 'డ్రాగన్' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాని ఈ 'డ్రాగన్' ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద భారీ హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీని డైరెక్ట్ చేయబోయేది ఒక కన్నడ డైరెక్టర్ మన ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్' సిరీస్‌ని ఇంకా 'సలార్' సినిమాని అయితే డైరెక్ట్ అయితే చేసిండని చెప్పుకోవచ్చు. ఆ సినిమా స్టోరీ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, ఇంకా హీరో క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో నేను సెపరేట్‌గా చెప్పను. భారీ హైప్‌తో అయితే ఈ సినిమా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బడ్జెట్ 500 కోట్ల దగ్గరికైతే వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ అన్నకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉందో నేను సెపరేట్‌గా చెప్పాను. 'డ్రాగన్' మూవీ ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్‌గా అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో కొంతమంది యాక్టర్స్, విలన్ అయితే పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంకా వేరే హీరోయిన్స్ గారు ఎవరైతే పాల్గొనలేదని చెప్పొచ్చు. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ సెకండ్ షెడ్యూల్‌లో మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అయితే పాల్గొంటున్నాడని చెప్పొచ్చు. మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అప్‌కమింగ్ మూవీ వచ్చేసరికి 'డ్రాగన్', 'వాటు' ఇంకా 'నెల్సన్‌తో' ఒక సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2 ఫిల్మ్స్ అయితే అప్‌కమింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, 'డ్రాగన్' మూవీ మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్టర్ తన ఫిల్మ్ ఏ విధంగా తీస్తున్నాడో నేను సెపరేట్‌గా చెప్పాను. ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ బిఫోర్ లాస్ట్ 5, 6 మూవీస్ అయితే అన్నీ హిట్ అని చెప్పొచ్చు. ఒక్క సినిమా కూడా ఫ్లాప్ లేదని చెప్పొచ్చు. తన స్టోరీ సెలక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా మీద అందుకోసం భారీ హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. డే 1 ఈజీగా 200 కోట్ల నుంచి గ్రోస్ అయితే స్టార్ట్ అవుతుంది భారీ హైప్ క్రియేట్ చేసుకుంటే. కానీ హైప్ అయితే ఇక్కడ క్రియేట్ అవ్వలేదని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, అంటే ఎటువంటి అప్డేట్ అయితే వస్తలేదని చెప్పొచ్చు. ఈ 'డ్రాగన్' సినిమా కోసం ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ అయితే అయిపోయింది. ఈ సెకండ్ షెడ్యూల్‌లో అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే పాల్గొంటున్నాడు. ఇదే అప్డేట్ వచ్చింది మన 'డ్రాగన్' మూవీ నుంచి. ఈ మూవీ డే 1 రిలీజ్ అయినప్పుడు ఎన్ని కోట్లు వస్తదనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 'డ్రాగన్' సినిమా తలుచుకుంటూనే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. ఏ విధంగా తీస్తాడో ప్రశాంత్ నీల్ గారు, తన స్టోరీ ఏ విధంగా ఉంటుందో, స్క్రీన్ ప్లే. ఎందుకంటే డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ తెలిసిందే. ఒక హీరోని, ఫేవరెట్ హీరోని ఏ విధంగా చూపిస్తాడో మన ప్రశాంత్ నీల్ గారు చూడాలి. ఈ ఫిల్మ్స్ కోసం నేను ఈగర్లీ వెయిటింగ్. మరి వెయిట్ చేస్తున్నారా లేదని డెఫినెట్‌గా అయితే కామెంట్ చేయండి.